సార్ నమస్తే, మీ పేరండి? నా పేరు ప్రభాకర్ అండి. ఏం చేస్తారు సార్? నేను సేల్స్ ఫీల్డ్లో మార్కెటింగ్ లేనండి. ఓకే సార్, ఏంటి అసలు ఏదైతే పరకామణి కేసు గురించి జగన్మోహన్ ప్రెస్ మీట్ పెట్టి అది పెద్ద కేసు కాదు, చిన్న కేసు కాదు, ఎందుకు వీళ్ళు భూతద్దం పెట్టి చూస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ వ్యాఖ్యల్ని ఒక హిందూగా మీరు ఎలా రియాక్ట్ అవుతారు వాటి మాటల మీద? అదే నిన్న కొన్ని ఛానల్స్లో చూశానండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు పరకామణి కేసు విషయమే మాట్లాడారు. 6 నోట్లో 7 నోట్లో తీసుకున్నారు, మహా అయితే 70,000 అవుతుంది, అది పెద్ద కేసా అని ఆయన అంటున్నారు. వాస్తవానికి ఒక దేవాలయం అంటే మన మనసు, మన దేవాలయం రెండూ ఒకటే. హిందూ ధర్మం ఏం చెప్తుంది? సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఒక హిందువుగా నేను చెప్తున్నాను, క్రైస్తవులైన, మహమ్మదీయులైన, హిందువులైన అందరూ భగవంతునికి దాసులే. కానీ ఒక దేవస్థానాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానం అంటే హిందువులకి అత్యంత ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమల తిరుపతి దేవస్థానంలో దొంగతనం జరిగితే అది చిన్న తప్ప పెద్ద తప్ప అని అనడం భావ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, దొంగ దొరికినప్పుడు ఆ దొంగకి సరైన శిక్ష పడాలి. ఒక దేవాలయము, ఎప్పుడైనా మీరు చర్చికి వెళ్తారు, చర్చికి వెళ్ళినప్పుడు జీసస్ క్రైస్ట్ని ప్రార్థిస్తారు. ప్రార్థించినప్పుడు ఏం చెప్తారు? అయ్యా నేను బాగుండాలి, జనాలందరూ, ప్రజలందరూ బాగుండాలని యేసుక్రీస్తుని మీరు ప్రార్థిస్తారు. అలాగే హిందువులు వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా ప్రార్థిస్తారు. ఆ ప్రార్థించినప్పుడు అక్కడ దొంగతనం జరిగిన వ్యక్తి గురించి మీరు మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి కూడా అంత చిన్న విషయంగా తీసి కొట్టిపడేస్తే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి కదండి. అది ఒకసారి పునరాలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు హిందువుల పట్ల ఎలాంటి గౌరవం ఉందంటారు? అంటే దేవాలయాల పట్ల కానీ లేదా హిందువుల పట్ల కానీ అసలు ఎలాంటి గౌరవం ఉందంటారు? చెప్తానండి. వాస్తవంగా హిందువులకి ఎలా ఉంటుందంటే, ప్రపంచము, ప్రకృతి, సర్వజనులు సమానులు అనే భావన హిందువుల్లో ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే క్రైస్తవం తీసుకున్నారు, వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ నాన్నగారు తీసుకున్నారు. క్రైస్తవం తీసుకున్నప్పుడు యేసుక్రీస్తుని ప్రార్థించడము, యెహోవాని ప్రార్థించడము తప్పులేదు. మీరు మీ పద్ధతిలో మీరు ఉండడం తప్పులేదు. కానీ సర్వమానవాళి బాగుండాలన్న హిందూ మతం మీద మీరు దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు హిందూ ధర్మం ప్రకారం దేవస్థానానికి వెళ్తారు. గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవస్థానానికి లాంఛనాలు పట్టుకొని వెళ్తారు. హిందూ ధర్మం ప్రకారం సతీ సమేతంగా వెళ్ళాలి. హిందూ ధర్మం ప్రకారం మీరు ఒంటరిగా వెళ్ళి ఇచ్చారు లాంఛనాలు స్వామివారికి. అది ఎంతవరకు ధర్మం? మీరు క్రైస్తవులు అయితే అయ్యుండొచ్చు, కానీ హిందూ దేవాలయాలకు వచ్చినప్పుడు ఆ హిందూ దేవాలయాల పద్ధతిలో అవి మీరు పాటించాలి. అంటే సార్, ఇదే పరంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని చెప్తా ఉన్నారు, చర్చిలో కానీ లేదా వాళ్ళకి సంబంధించిన జరిగితే ఇలాగే జగన్మోహన్ రెడ్డి తప్పు కేసు, అది చిన్న కేసు అని చెప్పి పక్కదో పట్టించే వ్యాఖ్యలు ఏమైనా చేస్తారా సార్? లేదు, అది పొరపాటున చేయరు. ఎందుకంటే ప్రార్థనా మందిరాల్లో దొంగతనం ఏంటి, ఇతనికి శిక్ష వేయండి అని గట్టిగా చెప్తారు. ఇది హిందూ దేవాలయం కాబట్టి ఆయన చాలా తేలిగ్గా చెప్పారు. అది అంటే ఫైనల్గా అయితే హిందువుల పట్ల గౌరవం లేదు, లేదా ఇలా మతాల మధ్య చిచ్చు పెట్టాలనే జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడతారనుకోవచ్చండి. మతాల మధ్యన చిచ్చు పెడతారా లేదా అనేది మనం చెప్పలేం. కానీ ఆయనకి హిందువుల మీద సరైన మనోభావం, మంచి భావం లేదు. హిందువుల్ని అణిచే విధంగాను, క్రైస్తవాన్ని పెంచే విధంగా ఆయన పరిపాలన కానీ అన్నీ జరిగినాయి. వాస్తవానికి ఏంటంటే ఉదాహరణకి హిందువులు ఉన్నారు, దేశంలో మెజారిటీ హిందువులు ఉన్నారు. కానీ హిందువులు ఉన్నా క్రైస్తవులతో సఖ్యతగా ఉంటారు, మహమ్మదీయులతో సఖ్యతగా ఉంటారు. జనాల మధ్యన ఎటువంటి తేడా లేదు. మీ మధ్య ఆయనకి మాత్రం ఉంది. అంటే సార్, ఏదైతే పరకామణి కేసులో దొంగతనం చేసిన రవి కూడా నిన్న మాట్లాడుతూ, నేను తప్పు చేశాను, నా భార్య బిడ్డలు కూడా నేను చూసుకోలేకపోతున్నాను, తిరుమల దేవస్థానంలో నేను తప్పు చేయటం, క్షమాపక్ష కోరుకుంటానని చెప్పి ఆయన మాట్లాడటం అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఏదైతే ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో దొంగతనం చేసిన ఈ రవి ప్రెస్ మీట్ పెట్టి క్షమాభిక్ష పెట్టమని కోరుతున్నాడు. వాస్తవానికి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ ప్రభుత్వం ఉన్న కాలంలో పూర్తిగా దేవస్థానాన్ని దోచుకున్నారు. ఆ దోచుకున్న పెద్ద పెద్ద దొంగల్ని బయటికి లాగాలి.
ఎవరైతే ఈయన చేశాడో ఈయన మొత్తం దొంగిలించాడో అది వైసీపీ నాయకులకి ఇచ్చాను ఏంటి, వాళ్ళేమో ఇలాగా తిరుపతి దేవస్థానానికి ఏదో సేవ చేసినట్లు చెప్తున్నారు, నాకు క్షమాభిక్ష పెట్టమని చెప్తున్నాడు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా దొంగలు ఎవరున్నారనేది తీయాలి. ఒక రవిని అడ్డుపెట్టుకొని పైన ఉన్న పెద్దలు ఎంత చేయించారా, ఇది ఒక విచారణ చేయించి దొంగల్ని బయట పెట్టాలని కోరుకుంటున్నాను.